రాష్ట్ర వ్యాప్తంగా సీసీ కెమెరాల నిఘాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. అన్ని సెంటర్ల దగ్గర గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఉదయం 7 గంటల నుంచే విద్యార్థులు సెంటర్లకు చేరుకోవడం కనిపించింది. కొన్ని చోట్ల పరీక్షకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థుల్ని అనుమతించకపోవడంతో స్టూడెంట్స్ కన్నీరు పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నారు అధికారులు. నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించేది లేదన్న అధికారుల హెచ్చరికలతో ఉదయం 7 గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు క్యూ కట్టారు విద్యార్థులు. ఉదయం 8:30 నిమిషాల నుంచి విద్యార్థులను కేంద్రంలోకి అనుమతించారు. మంచిర్యాల జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంతో పాటు చెన్నూరు, మందమర్రి, బెల్లంపల్లిలో ఉదయం నుంచే విద్యార్థులు సెంటర్లకు చేరుకున్నారు. మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా గట్టి చర్యలు తీసుకున్నారు అధికారులు. సెంటర్ల దగ్గర 144 సెక్షన్ విధించారు పోలీసులు. ఖమ్మం జిల్లాలో ఇంటర్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా 55 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. కాపీయింగ్కు పాల్పడినా సహకరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతినగర్ కేంద్రంలో పరీక్ష రాసేందుకు ఆలస్యంగా వచ్చిన ఓ విద్యార్థిని అధికారులు అనుమతించలేదు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. సెంటర్లో మాస్ కాపీయింగ్ నివారణకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు అధికారులు. పెన్నులు, హాల్ టికెట్లు తప్ప మరే ఇతర వస్తువులను సెంటర్లోకి అనుమతించలేదు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు 30 కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. మాస్ కాపీయింగ్ పై నిఘా పెట్టేందుకు అన్ని సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిమిషం ఆలస్యం రూల్ ఉండడంతో విద్యార్థులకు పరుగులు తప్పలేదు. పాలమూరు జిల్లాలో విద్యార్థులు వారి తల్లిదండ్రులతో సెంటర్లు కిటకిటలాడాయి. గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు వచ్చారు విద్యార్థులు. మెదక్ జిల్లా తూఫ్రాన్లోని స్నేహ జూనియర్ కాలేజీలో ఓ విద్యార్థిని ఆలస్యంగా రావడంతో అధికారులు తిప్పి పంపించేశారు. బైక్లో పెట్రోల్ అయిపోవడంతో కాస్త లేట్ అయిందని వేడుకున్నా అధికారులు కనికరించలేదు. బోర్డు ఆదేశాల ప్రకారమే నడుచుకున్నామన్నారు అధికారులు. నల్గొండ జిల్లాలో ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. సమస్యాత్మకమైన పరీక్షా కేంద్రాలను గుర్తించి ప్రత్యేక స్క్వాడ్ను నియమించారు.